గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. జీఎస్టీ సంస్కరణల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల కోతతో ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా వేశారు. ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలకు మంచి ప్రయోజనం దక్కుతుందంటున్నారు. ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య లభ్యతను పెంచడం కోసమే జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకువచ్చినట్టు నిర్మలా తెలిపారు. అయితే జీఎస్టీ 2.0తో సంస్కరణలతో సామాన్యుడికి లాభమా? జీఎస్టీ స్లాబ్స్ తగ్గింపుతో సామాన్యుడు ఆర్థికంగా బలపడతాడా? ఇదే అంశానికి సంబంధించి మనం ఇవాళ మార్నింగ్ డిబేట్లో చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ సుభాష్ బాబు గారు, అలాగే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రేవంత్ గారు. మరి కాసేపట్లోనే మరో ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా సుభాష్ బాబు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నా ఆడియో క్లియర్గా ఉందా సుభాష్ బాబు గారు? క్లియర్గా ఉందండి. సుభాష్ బాబు గారు, ఏం చెప్తారు? ఈ జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ 2.0 ఈ జీఎస్టీ తగ్గింపు గురించి చాలా ఆశలు ఉన్నాయి సామాన్యుల్లో. అంతే విస్తృతమైనటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ వర్గాలైతే ముఖ్యంగా ప్రధాని మోదీ కావచ్చు, ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కావచ్చు, ఇది ఒక గేమ్ చేంజర్ కింద అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా గేమ్ చేంజరా అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం అండి. జిఎస్టీ 2 రిఫార్మ్స్ ఇది ఒక ట్రైలాజికల్ ఈవెంట్ గా మనం చూడాలి. బడ్జెట్ లో సీతారామన్ గారు కూడా కొంచెం కామన్ మ్యాన్ ఫ్రెండ్లీగా ప్రెజెంట్ చేశారు. దాని తర్వాత ఆర్బీఐ రిపో రేట్స్ తగ్గించడం, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం కామన్ మ్యాన్ లోన్స్ కి వాటికి. తర్వాత థర్డ్ జిఎస్టీ 2 రిఫార్మ్స్. వీటన్నిటికి వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్ గోల్ ఏమిటంటే ప్రజల్లో ఇంకొంచెం డబ్బు చేతికి రావాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎకానమీకి ఇంకొంచెం బూస్ట్ మొమెంటం రావాలి అని అది నా అండర్స్టాండింగ్, నేను అర్థం చేసుకుంది అది. సో ఈ కాంటెక్స్ట్ లో జిఎస్టీ 2 రిఫార్మ్స్ అనేది డెఫినెట్ గా చాలా చాలా మంచి మూవ్. ఇది డెఫినెట్ గా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. మన ఎకానమీ ఆల్రెడీ మనం ప్రస్తుతం 4th లార్జెస్ట్ గా ఉన్నాం ప్రపంచంలో, 3rd లార్జెస్ట్ అవ్వబోతున్నాం. మన జీడిపి గ్రోత్ చాలా బాగుంది. బట్ స్టిల్ ఈ రిఫార్మ్స్ టారిఫ్ ఇష్యూస్ తో మన ఎకానమీ కొంచెం మేబీ ఒక 0.2-0.3% ఎఫెక్ట్ అవకాశం కనిపిస్తోంది. అండ్ దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడం కోసం ఈ 2 రిఫార్మ్స్ వచ్చాయి అనుకోవచ్చు మనం. కామన్ మ్యాన్ కి వచ్చేప్పటికీ వాళ్ళు డైలీ నీడ్స్ లో చాలా వరకు వాళ్ళకి ఒక రిలీఫ్ కనిపిస్తుంది. చిన్న అమౌంట్ అవ్వచ్చు, అది సైకలాజికల్ గా చాలా పెద్ద బెనిఫిట్ గా మనం భావించాలి దాన్ని. అంటే ఇంట్లో వాడే ప్రతి టూత్ పేస్ట్లు, బ్రష్లు, పిల్లలకి స్కూల్ పిల్లలకి పెన్సిల్స్, రబ్బర్స్, వాళ్ళ కలర్స్ అన్ని కూడా ఫ్రీ, జిఎస్టీ ఫ్రీ చేయడంతో అదొక కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఎకానమీకి డెఫినెట్ గా. తర్వాత కామన్ మ్యాన్ కి చిన్న చిన్న కార్లు, అంటే నాట్ లగ్జరీ కార్స్ కాకుండా నార్మల్ కార్స్ కూడా ప్రైసెస్ తగ్గడం, మోటార్ సైకిల్స్ ప్రైసెస్ తగ్గడం, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా ఎకానమీకి పెద్ద బూస్టర్ గా ఉంటుందని మీరు అన్నట్టు గేమ్ చేంజర్ గా ఉండబోతుంది నమ్మకం అండి. ఓకే సుభాష్ బాబు గారు, మనతో పాటు జీవి సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అభిషేక్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ రేవంత్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఎస్ సార్. రేవంత్ గారు, కేంద్రం చెబుతుంది, నిన్న ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా ప్రజలకు 2 లక్షల కోట్ల రూపాయలు సేవింగ్స్ అవుతాయంటూ కూడా ఒక కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? నిజంగానే ఆ డబ్బు, ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లోకే, సామాన్యుల జోబుల్లోకే వెళ్తాయా అనేటటువంటిది ఒక క్వశ్చన్. దీని మీద మీ ఒపీనియన్? సో ఎగ్జాక్ట్ గా అసలు మేడం చెప్పిన మాటను అర్థం చేసుకోవాలి. 2 లక్షల కోట్లు ప్రజల జేబుల్లోకి వెళ్తాయి అనేది కాదు, మార్కెట్ లో లిక్విడిటీ పెరుగుతుంది అని ఒక మాట అది. సో మార్కెట్ లో లిక్విడిటీని పెంచడం కోసము మనకి మానిటరీ పాలసీ చేంజెస్ చేయొచ్చు, లేదా ఫిస్కల్ పాలసీ చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు మన భారతదేశానికి వెన్నుముక్క అనేది కన్జంప్షన్ ఎంత బలంగా ఉంటే మన ఇండియన్ జీడిపి కూడా అంత స్టేబుల్ గా ఉంటది. మనం ఎప్పుడైతే కన్జంప్షన్ ని బలపరుస్తూ ఉంటామో, ఎటువంటి ఎక్స్టర్నల్ ఇష్యూస్ అంటే వేరే కంట్రీస్ లో రిసెషన్స్ ఉన్నా, ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నా కానీ మన దగ్గర కన్జంప్షన్ బలంగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మన నమ్మకం. గత 10 సంవత్సరాలు మనకి ఆ ఫోకస్ అంతా కూడా డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బిల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు కన్జంప్షన్ మీద కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో వాటి మీద ఎంత ఫోకస్ పెట్టినప్పటికీ కన్జంప్షన్ కొంత వీక్ అవ్వటం, పర్టికులర్ గా 2020 సంవత్సరం తర్వాత జీతాలు సరిగ్గా పెరగకపోవటము, అండ్ దాంతో పాటుగా మనకి ఎక్స్పెన్సెస్ అనేవి, అంటే ఇన్ఫ్లేషన్ బాగా షూట్ అయి ఎక్స్పెన్సెస్ బాగా పెరిగి సామాన్యుడి దగ్గర కనీసం సేవింగ్స్ రేషియో
గతంతో పోలిస్తే దాదాపు 50% కి పడిపోవటం ఇదంతా కొంత వరింగ్ ఫ్యాక్టర్ గా మారింది. అండ్ దాని వల్ల మనకి ప్రైవేట్ క్యాపెక్స్ అనేది అసలు లేకుండా పోయింది. రూరల్ ఎకానమీ వీక్ అవటము, అర్బన్ ఎకానమీ వీక్ అవటము, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ అంటే మధ్యతరగతి వాడు వీక్ అవటం అనేది గమనించిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు ఫిజికల్ పాలసీ చేంజెస్ అంటే పర్టికులర్ గా ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చారు. దాంతో పాటుగా ప్యారల్ గా మానిటరీ పాలసీ చేంజెస్ అని అంటాం. అంటే ఆర్బీఐ సైడ్ నుంచి హోమ్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అండ్ క్యాష్ రిజర్వ్ రేషియోస్ ని తగ్గించటము, వీటన్నిటి ద్వారా మరికొంత డబ్బుని మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు, లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తారు. అది కూడా సరిపోవట్లేదు. ఇంకా రివైవల్ మనకటు అర్బన్ ఎకానమీలో ఎటువంటి రివైవల్ కనిపించట్లేదు. సో దీన్ని మరింతగా బూస్ట్ చేసే ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి జిఎస్టీ 2.0 తోటి ఇంకొక ముందడుగు వేశారు. ఒక రకంగా ఈ ముందడుగు వల్ల మనకి డైరెక్ట్ కన్సంప్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది మనం మరి కొంత టైం వెయిట్ చేసేదో చూడాలి. ఇప్పుడు కొంత జిఎస్టీ తగ్గించడం వల్ల ఇంకా 2 lakh crores అనేది అడిషనల్ గా మార్కెట్ లో ఫ్లో పెరుగుతుంది. ఈ ఫ్లో మార్కెట్ లో పెరిగినట్లయితే ఈవెన్ కంపెనీస్ దగ్గర కొంత లిక్విడిటీ పెరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచగలుగుతారు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రాగలుగుతారు. సో ప్రైవేట్ సైడ్ నుంచి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపెక్స్ పెరుగుతుంది. సో ఈ ఎస్టిమేషన్స్ అనేవి మార్కెట్ లో ఉన్నాయి. కానీ నిజంగానే ఈ జిఎస్టీ తగ్గటం వల్ల ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో మనకి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, అంటే పూర్తి స్థాయిలో జనాలు నిజంగానే కొనుగోలు శక్తి ఈ ఒక్క జిఎస్టీ తోటే పెరుగుతుందా లేదా అనేది కొంత వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ప్రభుత్వం మాత్రం అన్ని వైపుల నుంచి ప్రైవేట్ క్యాపెక్స్ అలాగే రేవంత్ గారు గతంలో కూడా కొన్నింటి మీద జిఎస్టీ తగ్గించినా కూడా ఆ ఫలాలు సామాన్యులకు అందలేదు. కంపెనీలు ఆ లాభాలు వారి దగ్గర ఉంచుకున్నారు తప్పితే సామాన్యుల దాకా అవి అందించలేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఈసారి కూడా అదే ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది, అది రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది అనేటటువంటి కొన్ని భయాలు కూడా కనిపిస్తున్నాయి. ఏమంటారు దీనికి సంబంధించి? దీన్ని మనం రెండో కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ ప్రైసింగ్స్ పెంచని పరిస్థితుల్లో కంపెనీలు నెట్టబడ్డాయి. వాళ్ళకి రా మెటీరియల్ ప్రైసింగ్ పెరుగుతోంది, జీతాలు కూడా పెంచాల్సినటువంటి పరిస్థితుల్లో నెట్టబడ్డారు. కానీ వాళ్ళు కాస్ట్ పెంచితే మాత్రం జనాలు కొనే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళే మౌనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కొన్ని కంపెనీలు ఎవరైతే ఆ ప్రైసింగ్ ని పెంచకుండా ఆ బర్డెన్ ని వాళ్లే బేర్ చేస్తున్నారో గత 3-4 సంవత్సరాల నుంచి మేబీ అది పాస్ ఆన్ చేయకపోవచ్చు. కాకపోతే ఏవైతే మేజర్ ఎలిమెంట్స్ లైక్ ఆటో సెగ్మెంట్ లాంటివి ఉన్నాయో, వెహికల్స్ 2-wheeler అండ్ 3-wheeler ఆ 4-wheeler వెహికల్స్, వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. వాళ్ళతో ప్రైసింగ్ ని తగ్గించి కస్టమర్స్ కి పాస్ ఆన్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ మనకి స్టాక్ మార్కెట్ లో ఆటో స్టాక్స్ లో కూడా కనిపించింది. సేల్స్ బూస్ట్ అవుతాయన్న ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా బాగానే పెరిగాయి, దాంతో మొమెంటం వచ్చింది. పర్టికులర్ గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లోనే మీరు చెప్పినటువంటి పానిక్ అయితే కనిపిస్తుంది. నిజంగానే వాళ్ళు ఆ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేస్తారా లేకపోతే వాళ్ళే హోల్డ్ చేస్తారా అనేది. ఇక్కడ వాళ్ళు హోల్డ్ చేయడం వెనకాల పూర్తిగా కంపెనీలు వాళ్ళ స్వలాభం అనే ఒక పాయింట్ కంటే 3-4 సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ వర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్, దీని మధ్యలో ఈ డిఫరెన్స్ లో వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. కంపెనీస్ కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. కంపెనీస్ అంటూ ప్రాఫిట్ లో ఉంటేనే వాళ్ళు 4 అడుగులు ముందర వేస్తారు, 4 ప్రాజెక్టులు కొత్తవి పెడతారు, 4 రకాల ఉద్యోగాలు కొత్తవి కూడా క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ వన్ సింగిల్ డైరెక్షన్ నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. అన్ని అయితే పాస్ ఆన్ చేసే అవకాశం లేదు, ఒక 50% పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ఇంపాక్ట్ వల్ల ప్రభుత్వం మీద మాత్రం డెఫినెట్ గా ఒక 48,000 కోట్ల వరకు భారం అయితే పడుతోంది. ప్రభుత్వం తన వంతు అడుగైతే ముందరకు వేసింది. గోయింగ్ ఫర్దర్ ఐదర్ కంపెనీస్ కొంతవరకు ప్రాఫిటబుల్ గా అయి జనాలకి జీతాలు పెంచే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి, లేదు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ ప్రజలకి పాస్ అయినా బెనిఫిట్ చేసే అవకాశం ఉంది. ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకే రేవంత్ గారు. సత్యనారాయణ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సత్యనారాయణ గారు ఓకే క్లియర్. సత్యనారాయణ గారు వెరీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా కన్జంప్షన్ పెంచడం అనేది ఈ జిఎస్టీ 2.0 అనేది ప్రధాన ఉద్దేశం. కానీ పన్నులు తగ్గించినంత మాత్రాన ఖచ్చితంగా కూడా కన్జంప్షన్ పెరుగుతుందా అని క్వశ్చన్ చేసేటటువంటి కొంతమంది ఉన్నారు. ఏమంటారు? కన్జంప్షన్ పెరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఆ ఫలాలు మనకి ఎప్పుడు తెలుస్తాయి ఈ ఫలితాలు? ఓకే, ఇప్పుడు 22వ తారీఖు నుంచి ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిపోతుందో కొనుగోలు శక్తి పెరుగుద్ది. ఇప్పుడు పండగలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే అంటే పే స్లిప్ తోటి అంటే కొనుక్కోవడం జరుగుతుంది అన్ని వస్తువులు. ఒకటి. నెంబర్ 2, వడ్డీ రేట్లు మనం రాత్రి ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు 25 బీపీఎస్ పాయింట్లు తగ్గించడం జరిగింది, అది గుడ్ న్యూస్.
మార్కెట్ కి ఇప్పుడు మనది మళ్ళీ ఈ నెలాఖరికి మంది కూడా ఉంది ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. అప్పుడు ఆటోమేటిక్ గా మనం కూడా ఒక పావుల తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏమైతుంది, రియల్ ఎస్టేట్ సెక్టార్ కానీ ఇవి ఏవైతే మన సెక్టార్లు అన్ని కూడా కన్జంప్షన్ సెక్టార్లు అన్ని కూడా మళ్ళీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. జిఎస్టీ రెవెన్యూ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతుందో కొనుగోలు శక్తి అంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. దాంతో సేల్స్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఈ ట్రంప్ సుంకాలు కూడా ఇప్పుడు చర్చలకు వస్తున్నాయి. మళ్ళీ ఈ సుంకాలు ఈ టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర చర్చలకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మెయిన్ జిఎస్టీ తగ్గించడానికి రీజన్ ఏంటిది, ఈ సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఈ సుంకాలు టారిఫ్ల తోటి ఈ అంటే అవన్నీ ప్రొడక్షన్ ఆగిపోవటం లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం, అందుకని జిఎస్టీ తగ్గించడం వల్ల ఏమైతుంది, మన ఇండియాలోనే మన వాళ్ళే వినియోగదారులు పెరుగుతారు, కొనుక్కుంటారు. రెండోది పండగలు వస్తున్నాయి కాబట్టి ఈ అంటే లోన్లు ఈఎంఐలు అనుకోండి, ఎవరైతే పే స్లిప్ తోటి సెంట్రల్ అనుకోండి, స్టేట్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువ శాతం రెడీగా ఉన్నారు. ఏది ఈ గూగుల్ పే మన ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆల్రెడీ ఆఫర్లు స్టార్ట్ అయిపోయినాయి. 22వ తారీఖు ఇక అన్ని కూడా కొనుక్కోవడానికి అంటే దాంతో ఏమవుతుంది, సేల్స్ పెరుగుతాయి, టర్న్ ఓవర్ పెరుగుతుంది, కంపెనీల యొక్క ప్రాఫిట్ పెరుగుతుంది, జిఎస్టీ రెవెన్యూ పెరుగుతుంది. ఏదైతే డెఫిసిట్ 48,000 కోట్లు ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా జిఎస్టీ రూపంలోకి ఎంతో కొంత అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్లు అయిపోయినాక ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రొడక్షన్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. ఆటోమేటిక్ గా అంటే ఒక విధమైన మళ్ళీ ఎకానమీ కూడా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే దీంతో పాటు ఇప్పుడు వడ్డీ రేట్లు ఏదైతే తగ్గించారో అమెరికాలో మళ్ళీ ఇంకొక 2 సార్లు తగ్గిస్తామని చెప్పేసి అన్నారు ఈ సంవత్సరంలో. ఇంకొక 25 మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఏదైనా గోల్డ్ తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫాల్ ఉంది, ఆల్రెడీ ఆల్ టైమ్ హై పోవడం జరిగింది. నిన్న కొంచెం స్టార్ట్ అయింది కరెక్షన్. ఈ రోజు కూడా గోల్డ్ అయితే సిల్వర్ ఫాల్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అంటే కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హైక్ పోయింది. 25 పాయింట్ తగ్గిస్తారని అది అంతకుముందే వార్త. ఆ వార్త మార్కెట్ లో అవుట్డేటెడ్ అయిపోయినట్టు, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ఇది రెడీగా ఉన్నట్టు. కాకపోతే మళ్ళీ పడ్డా మళ్ళీ తర్వాత గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జిఎస్టీ రెవెన్యూ తోటి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది రెడీగా ఉన్నారు అనమాట. అంటే పాత ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకోవటాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, వెహికల్స్ అన్ని కూడా పాత అన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని తగ్గిపోతున్నాయి. కాబట్టి అంటే సెకండ్ హ్యాండ్ కొన్ని కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ జిఎస్టీ అయితే కాకపోతే 22వ తారీఖు నుంచి కాబట్టి ఈ ఎవరెవరు ఏం కొంటారు, ఎక్కడ కొంటారు, ఎంతవరకు ఈ సంస్కరణ తోటి ఈ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా అవేర్నెస్ పెరిగింది. అంటే ఇన్సూరెన్స్ చాలా వరకు దాని వరకు అంటే ఎంతవరకు అంటే ఇన్సూరెన్స్లకి ఏమవుతుందంటే ఎప్పుడైతే జిఎస్టీ లేదో ఆటోమేటిక్ గా ప్రీమియం పెంచే అవకాశాలు ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ కొంతమంది అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. 22వ తారీఖు నుంచి చూద్దాం మనం. రైట్, ఓకే సత్యనారాయణ గారు, మనం ఒకసారి పొలిటికల్ గా అటు గవర్నమెంట్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. అభిషేక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అభిషేక్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. అభిషేక్ గారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి మోదీ సర్కార్ మీద ఉన్నటువంటి విమర్శ, మోదీ సర్కార్ 1.0 అయినా ఇప్పుడు వచ్చినటువంటి 3.0 అయినా సరే, ఏ సర్కార్ అయినా సరే ఇది అంబానీలకు ఆదానీలకు చెందినటువంటి ప్రభుత్వం. మోదీ సర్కార్ అంటే వారికి మాత్రమే సహాయం చేస్తారు. ఈ తరహా విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అటువంటి నుంచి ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గింపుతో ఒక్కసారిగా సామాన్యులకు అండగా నిలుస్తుంది అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ బీజేపీ తీసుకొచ్చింది అనేటటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా కాంగ్రెస్ లాంటి పార్టీలు మాత్రం ఖచ్చితంగా కూడా ఇది ఒక జిమ్మిక్ మాత్రమే, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ తరహా ఒక ప్రయోగం చేశారు, మేము గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాం, కాకపోతే ఇప్పుడు తీసుకురావడానికి రీజన్ ఇదే అని చెప్తున్నటువంటి పరిస్థితి. వై ఇప్పుడే ఎందుకు అంటే పొలిటికల్ గా ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా ఎప్పటి నుండో పైప్ లైన్ లో ఉన్నటువంటి రిఫార్మ్స్, వాటికి సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఎకనామిక్ పరంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని ట్రిగర్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే మనము చేయాలనుకున్నవి తక్షణము అమలుపరిచే సందర్భాలు కొన్ని ఉంటాయి. మన ఎక్స్పర్ట్ చెప్పిన విధంగా మనము ఏదైతే సంస్థ యుఎస్ సంబంధించిన టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ రంగానికి ఇబ్బందికరం కాకుండా మనం వాటిని ఏ విధంగా అయితే నివారించవచ్చో అన్నది ఒక తక్షణ ఉద్దేశం అయినప్పటికీ ఈ జిఎస్టి సంస్కరణ అన్నది ఎప్పటి నుండో కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయమే. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఈ సంవత్సరం మనం చూసినట్టయితే కనుక దాని ప్రిఫేస్ లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన అన్నది ఉన్నది. అయితే రిఫార్మ్స్ లో కేవలం స్లాబ్ తగ్గించడం అన్నది అంటే ఎక్కువగా అందరికీ ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేది అయినప్పటికీ వ్యాపారాల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే డీరెగ్యులేషన్ కూడా అందులో ఉన్నది. అంటే ఇంకొంచెం సరళీకృతమైన వ్యవస్థ, వాళ్ళ కంప్లైన్స్ కి సంబంధించి, అప్లికేషన్ అప్రూవల్ కి సంబంధించి
3 days లో డీమ్డ్ అప్రూవల్ కానివ్వండి, అటువంటి ఎన్నో సంస్కరణ అన్నది ఇందులో చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ఫలితాలు అంటే ఏవైతే జిఎస్టి తీసుకురావడం అనేది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ అండి. మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో జిఎస్టి తీసుకొచ్చిన ఎటువంటి ఏ పెద్ద ఆర్థిక శక్తి అయిన దేశంలో కూడా జిఎస్టి ఇంట్రడ్యూస్ అయి బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఫామ్ చేయలేదండి. ఆ పార్టీ కేవలం భారతదేశంలో మాత్రమే 2016-17 సంవత్సరంలో మనం జిఎస్టి తెచ్చుకున్నప్పటి నుండి 19లో కానివ్వండి, మరొక మారు 2024లో కూడా, అంటే 2 దఫాలు మరోసారి ప్రభుత్వం అనేది మనం ఫామ్ చేయడం జరిగింది. ఇది మన ఒక నైతిక విజయంగా, ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందిగా, ప్రజల ఆమోదం పొందినట్టుగా మనం ముఖ్యంగా దీన్ని ఈ విధంగా చూడాలండి. రైట్, ఓకే. సుభాష్ బాబు గారు, భారీ ఎత్తున మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ జిఎస్టీ 2.0 ద్వారా అనేటటువంటి చర్చ నేపథ్యంలో యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మీ అంచనా, ఒక ఫ్యామిలీకి, ఒక మధ్యతరగతి కుటుంబానికి కావచ్చు, లేదంటే బిలో మిడిల్ క్లాస్ ఆర్ కొంత పేదవారికి కావచ్చు, ఎంతవరకు ఆదాయ అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఒక అంచనా. అదే బ్రాడ్ అంచనా కింద వేసుకుంటే నా ఉద్దేశం 10 to 15% సేవింగ్ రావచ్చు ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ వాళ్ళ బడ్జెట్స్ లో. ఇందాక మీరు ఒక పాయింట్ అడిగారు, అంటే అందరూ ఈ బెనిఫిట్స్ పాస్ ఆన్ చేస్తారా అందరూ కన్స్యూమర్స్ కి అని. డెఫినెట్ గా చేయవలసి వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లోజ్ గా దీన్ని ట్రాక్ చేయబోతోంది. గవర్నమెంట్ 2 లక్షల కోట్లు తగ్గించి ప్రజలకు ఇవ్వాలనుకున్నప్పుడు మధ్యలో ఉండే కంపెనీస్ వాళ్ళు బెనిఫిట్ తీసుకొని ఇవ్వరు. ఈ బెనిఫిట్ ఈజ్ మెంట్ ఫర్ ఎండ్ యూజర్స్. అంటే సిమెంట్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ సిమెంట్ అవ్వచ్చు, అసలు ఆటోమొబైల్స్ అందరికి కనిపిస్తున్న ప్రైసెస్ తగ్గిస్తున్నారు. ఏ రంగంలో అయినా గవర్నమెంట్ చాలా క్లోజ్ గా మానిటర్ చేసి ఈ బెనిఫిట్స్ డైరెక్ట్ గా వెళ్లేలా చూస్తా నాకు గట్టి నమ్మకం ఉందండి. ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. సో yes, ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్. రైట్. అలాగే గతంలో సుభాష్ బాబు గారు, గతంలో మన భారత ప్రభుత్వమే దాదాపుగా చాలా మంది కంపెనీలకు రాయితీలు కల్పించినప్పుడు ఒక చర్చ నడిచింది. కంపెనీలకు రాయితీ ఇస్తే ఏ రకంగా ఉత్పత్తి పెరుగుతుంది, సామాన్యుడికి కొనుగోలు శక్తి పెంచాలి కదా అనేటటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జిఎస్టీ ఈ రకంగా తగ్గిస్తేనేమో అసలు సామాన్యుడికి జిఎస్టీ తగ్గించిన ఫలాలు ఏ రకంగా అందుతాయి, కంపెనీలే జోబిలో వేసుకుంటాయి అనేటటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలి? అంటే కేవలం ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ మాత్రమే అని అనుకోవాలా? అటు కంపెనీలకు రాయితీలు ఇవ్వడం కావచ్చు, ఇటు జిఎస్టీ తగ్గింపు కావచ్చు, ఈ రెండింటి వల్ల వచ్చినటువంటి లాభ నష్టాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఉత్తి పొలిటికల్ స్ట్రాటజీ కాదండి అస్సలు. ఇది సొసైటీలో కామన్ మ్యాన్ కి బెనిఫిట్ క్రియేట్ చేయాలనుకున్న సీరియస్ ఇంటెంట్ అండి ఇది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బడ్జెట్ లో స్టార్ట్ చేస్తే మనం బడ్జెట్, తర్వాత ఆర్బీఐ రిపో రేట్స్, సిఆర్ఆర్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం, ప్రజలకి ఎక్కువ డబ్బు చేతికి రావాలని గవర్నమెంట్ సీరియస్ గా పుష్ చేయడం, ఇవన్నీ కూడా ఎకానమీకి ఒక ఇంకా పుష్ మొమెంటం ఇవ్వాలి అని అనుకున్న సీరియస్ స్టెప్స్ ఇవి. ఇందాక అభిషేక్ గారు చెప్పినట్టు టారిఫ్స్ కూడా మన ఎఫెక్ట్ అవ్వకుండా ఇదొక మనం బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకున్నాం. మనం లక్కీగా ఇవాళ డిస్కషన్స్ జరుగుతాయి, నిర్ణయం ఇవాళ అవుతున్నాయి. హోప్ఫుల్లీ మన డిస్కషన్ లో టారిఫ్ కూడా రిజాల్వ్ అయిపోతుంది అనుకోవచ్చు. ఒకవేళ కానీ టారిఫ్ ఇక్కడ డిలే అయితే మన ఎకానమిక్ స్లో అవ్వకుండా ఇలాంటి స్టెప్స్ మన కన్సంప్షన్ పెంచుతాయి, మన ఇండస్ట్రీని ఇంకా పుష్ చేసే ఛాన్స్ దొరుకుతుంది మనకి. సో మనం ఇన్సులేట్ అవుతాం బయట ప్రపంచాలతో, మనం ఎఫెక్ట్ అవ్వకుండా కొంచెం మనం డొమెస్టిక్ కన్సంప్షన్ తో మనం దాన్ని మనం ఆపుకోగలం. సో నా ఉద్దేశంలో ఇట్స్ డెఫినెట్లీ గ్రేట్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ అండి. ఓకే రేవంత్ గారు, ఇందాక నేను అభిషేక్ గారిని అడిగినట్టే వై రైట్ నౌ, ఇప్పుడు మాత్రమే ఎందుకు అంటే ఆయన పొలిటికల్ యాంగిల్లో నేను ఆయన అడిగాను. యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా, మార్కెట్ ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడే ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తీసుకోవడం వల్ల భారత్ కు, ఇండియాకు వచ్చేటటువంటి మేల్ ఏంటి ఈ డెసిషన్ వల్ల, జిఎస్టీ 2.0 వల్ల? సో దీంట్లో 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ యాంగిల్ ఒకటి తీసి పక్కకు పెడితే, ఒకటి మనకి యుఎస్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ట్రిగ్గర్ అవ్వటము, దానివల్ల ఇండియన్ జీడిపి ఎంత మందం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ చూసుకున్నప్పుడు ఒక 0.2% మందమైన ఎస్టిమేట్ అనేది ఒకటి తేలింది. సో ఆ మందం మనం భర్తీ చేయాలి అన్నా కానీ లోకల్ కన్సంప్షన్ అయినా మనం బూస్ట్ చేసి తీరాలి, అదొక విషయం. రెండోది వచ్చేసరికి గత 10 సంవత్సరాల నుంచి అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ మీద అది బాగా ఖర్చు పెట్టినప్పటికీ మనకి ఇంకొక వైపు ప్రైవేట్ సైడ్ నుంచి క్యాపెక్స్ అనేది పడిపోవటం, అంటే మనకి ప్రైవేట్ కన్సంప్షన్ అనేది బాగా వీక్ అయిపోవటం, ఇది కొంతవరకు కన్సర్నింగ్ గా కనిపించింది. అండ్ దాని యొక్క రిజల్ట్ కంపెనీల యొక్క క్వార్టర్లీ నెంబర్స్ లో క్లియర్ గా ఎవిడెంట్ గా కనిపించింది. వాళ్ళ యొక్క సేల్స్ తగ్గటము, ప్రాఫిట్స్ కనిపించకుండా పోవటము.
సో ఇది ఒక ఇండికేషన్. ఇప్పుడు ఒక క్వార్టర్లీ నంబర్ రిలీజ్ అవుతుంది అని అంటే మన దేశం యొక్క దిశ ఎటువైపుగా ఉంది అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. కంపెనీ నంబర్లు వీక్ అవుతున్నాయన్న ఒక అంశం చాలా క్లియర్ గా చెప్తోంది. ఆర్థిక పరిస్థితులు అంత మెరుగుగా లేవు. అది ఎఫ్ఎంసీజీ లాంటి కంపెనీల్లో ఎటువంటి పెద్దగా లాభాలు లేకపోవటం, ఒక ఎఫ్ఎంసీజీ ఏంటి ఏ ఒక కంపెనీలో కూడా పెద్ద ఎత్తున లాభాలు కనిపించకపోవటం అది చాలా క్లియర్ ఇండికేషన్. ఇక్కడ లాభాలు కనిపించట్లేదు అంటే రెండు విధాలైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పూర్తిగా వాడలేని పరిస్థితులు, అంటే జనాలు కొనట్లేదు కాబట్టి వాడలేకపోతున్నారు. లేకపోతే జనాల దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ప్రైస్ ని పెంచాల్సిందే పెంచట్లేదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది మన జీవితంలో భాగంగా ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ లో భాగం కిందనే వాళ్ళ ప్రైసింగ్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. వాళ్ళు కొనేటువంటి రా మెటీరియల్ ప్రైస్ పెరుగుతుంది అండ్ దాంతో పాటు జీతాలు కూడా పెంచాల్సిన అవసరం ఎంతో కొంత ఉంటుంది. కానీ వాళ్ళు అమ్మే ఒక ప్రోడక్ట్ ని పెంచకపోతే వాళ్ళ నంబర్లు వీక్ అవుతాయి. దీని వల్ల ఉద్యోగాలు కోత విధించడము ఇట్లాంటివన్నీ కూడా ఒక సైక్లికల్ ప్రాసెస్ లో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలన్నా లేదా జనాలకి జీతాలు పెరగాలన్నా, ఎండ్ ఆఫ్ ద డే భారతదేశంలో జీతాలు పెరగాలి అంటే కంపెనీలు లాభదాయకంగా నడవాలి. వాళ్ళకి లాభాలు లేకుండా జీతాలు ఇవ్వరు. జీతాలు వచ్చినప్పుడే మళ్ళీ వీళ్ళు కన్సంప్షన్. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సైకిల్ ని ప్రాపర్ గా మళ్ళీ లూప్ లో పెట్టాలి అని అంటే ఈ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కన్సంప్షన్ కెపాసిటీని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఆ డిమాండ్ అండ్ సప్లై మధ్యలో మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఈ సమస్యలు వస్తాయనే విషయం వాళ్ళకు క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొంతవరకు డిమాండ్ ని పెంచే ప్రయత్నం, అంటే అవసరమైన రేటును తగ్గించి వాళ్ళు డిమాండ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గోయింగ్ ఫర్దర్ ఇది ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది, కానీ ఇమీడియట్ గా కనిపించే అవకాశాలు లేవు. అందరూ అనుకున్నంత స్పీడ్ గా ఇప్పుడు హవెవర్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాము. ఫెస్టివ్ సీజన్ రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా కనపడుతుంది, కానీ ఓవరాల్ స్ట్రక్చరల్ చేంజ్ జరుగుద్దా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఇమీడియట్ గా అంటే అది కొంత డౌట్. దానికి కొంత సమయం పడుతుంది. నిజంగా ఇంపాక్ట్ బూస్ట్ అవ్వాలంటే జీతాల్లో కూడా కొంత బెటర్మెంట్ రావాలి. ఈ జీతాల్లో పెద్దగా బెటర్మెంట్ లేకపోవటం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇది బెటర్ అవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే రేవంత్ గారు, ఇది మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి అనౌన్స్ చేశారు. మనం వేడుకలు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్ ఏ రకంగా రెస్పాండ్ అయింది? ఈ గవర్నమెంట్ డెసిషన్ కి సంబంధించి మార్కెట్ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? మార్కెట్ అయితే పాజిటివ్ గానే తీసుకుంటుందండి. సో బేసిక్ గా ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి అన్ని ప్లానెట్స్ ఇప్పుడు ఒక లైన్ లోకి వచ్చాయి. అంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అన్ని స్టార్స్ ఎలైన్ అయినాయి. అంటే మార్కెట్ కి మంచి టైం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనం ఏవేవైతే ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నామో అవన్నిటిని కూడా అన్ని కూడా ఒక లైన్ లోకి వచ్చేసారు. యుఎస్ టారిఫ్ రిలేటెడ్ మనకి ట్రేడ్ డిస్కషన్స్ అయితే బెటర్ గానే జరుగుతున్నాయి. అండ్ ఆల్రెడీ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ కానీ, జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ కానీ, అండ్ మనకి డాలర్ రిజర్వ్స్ కానీ, అండ్ ఇవన్నీ కూడా కొంత స్టేబుల్ అవడం మొదలు పెట్టాయి. సో ఫిజికల్ డిఫిషియన్సీ కూడా డిఫిషియట్ కూడా తగ్గుతోంది గోయింగ్ ఫర్దర్. మనకి ఇదంతా కూడా కొంత ఫేవరబుల్ గానే కనపడుతోంది. జిఎస్టీ 2.0 అనౌన్స్మెంట్ ఆగస్ట్ 15 తర్వాత జరిగిన దగ్గర నుంచి మార్కెట్ ఈ రోజు ఎక్కడైతే ఉందో ఆ రోజు కూడా అదే లెవెల్లో ఉంది. ఇన్ బిట్వీన్ మళ్ళీ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అని ట్రిగ్గర్ అవడం, కిందకి రావటము, మళ్ళీ కంచి పైకి వెళ్ళటము. సో దేర్ ఈస్ అ పాజిటివ్ హోప్. కాకపోతే అది అన్ని సెక్టార్స్ మీదకి ఇంకా స్ప్రెడ్ అయ్యే కండిషన్ లేదు. పర్టికులర్ గా ఆటో సెగ్మెంట్ ఎక్కువగా బలపడే అవకాశం ఉంది అన్నట్టుగానే ఇప్పుడు ఆటో సెగ్మెంట్ మళ్ళీ ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై, దాదాపుగా 30-35% రీసెంట్ కరెక్షన్ లో కిందకు వచ్చినటువంటి ఆటో సెగ్మెంట్ మొత్తం లాసెస్ ని రికవర్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. అక్కడ కొంతవరకు సేల్స్ పికప్ అయ్యే అవకాశం ఉంటాయని ఒక పాజిటివ్ ఎస్టిమేషన్స్ తోటి. కానీ పూర్తి స్థాయిలో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ మాత్రం రికవర్ కాలేకపోతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ రిలేటెడ్ బూస్ట్ అనేది కనిపిస్తుందా కనిపించదా, ఇక్కడ మనం కొన్ని లాజిక్స్ ఆలోచించాలి. జనాల దగ్గర నిజంగా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే ఒక 2 వీలర్ 4 వీలర్ కొనకుండా ఆగుతాడు, కానీ ఎఫ్ఎంసీజీ ఎంత ఖర్చు పెరిగినా దానితో కొనే ప్రయత్నం చేస్తాడు. నిజంగా జిఎస్టీ రిఫార్మ్స్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించట్లేదేమో అని మార్కెట్ చెప్తుంది. అది నేను అనుకున్న మాట కాదు. అందుకే అందులో ఎటువంటి రికవరీ లేదు. బట్ ఆటో ఈస్ టేకింగ్ గుడ్ అడ్వాంటేజ్. రైట్. సత్యనారాయణ గారు, మరో క్వశ్చన్ ఉంది. మనం అనుకున్నాం కన్జంప్షన్ పెంచడం ముఖ్య ఉద్దేశం అంతిమంగా. కాకపోతే ఒకవేళ ఎంత పన్నులు తగ్గినా పబ్లిక్ ఖర్చు ఎందుకు చేస్తారు? కొంత సేవింగ్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. సేవింగ్స్ పెరిగితే ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి అనుకుంటే ఇప్పటిదాకా చాలా మంది ఎక్కువగా ఈఎంఐల మీద వాటి మీద పెడుతున్నారు. కొంత మధ్యతరగతి అలాగే బిలో మిడిల్ క్లాస్ ప్రజలు కొంత అప్పుల పాలైనటువంటి సిచ్యువేషన్ గత కొంతకాలంగా ఉంది. కాబట్టి సేవింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది కన్జంప్షన్ కంటే అనేటటువంటి కొన్ని వెర్షన్స్ ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్? ఓకే, సేవింగ్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటున్నా అంటే అందరికీ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గినాయో వాళ్ళ
అంటే కెపాసిటీని బట్టి ఈఎంఐల తోటి లోన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ తోటి సేవింగ్స్ లోకి షేర్ మార్కెట్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎస్ఐపీలు అనుకోండి, గోల్డ్ లోకి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ నో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తున్నాయి. ఇక వాళ్ళకి ఏదైతే ఈఎంఐలు అంటే వాళ్ళకి ఎంతైతే కెపాసిటీ ఉందో ఆ పే స్లిప్ తోటి వాళ్ళు లోన్స్ తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటారు. ఇప్పుడు కార్లు అనుకోండి, టూ వీలర్స్, హౌసింగ్ అనుకోండి. ఇప్పుడు ఏదైతే జిఎస్టీ తోటి సిమెంట్, స్టీల్ ఇవన్నీ పెరుగుతాయి, కన్స్ట్రక్షన్ సెక్టార్ పెరుగుతుంది. మళ్ళీ ప్లస్ ఇప్పుడు జిఎస్టీ తగ్గేటప్పటికి ఆటోమేటిక్ గా వాళ్ళ లోపల ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే కొనాల్సినవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కొనుక్కుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న పైసలతోటి ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తున్నాయి. మీరు చూస్తే లాస్ట్ మంత్ కి హైయెస్ట్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, షేర్ మార్కెట్ లో డిమాట్ అకౌంట్స్ అనుకోండి, షేర్ మార్కెట్ కి ఏవైతే కన్వర్షన్ అంటే సేవింగ్స్ రూపంలోనో ఇక్కడ అంటే రిటర్న్స్ ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు. ఈ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఒక 10 ఏళ్ళు ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 15 ఏళ్ళు కట్టుకుంటూ పోవచ్చు. కారు తీసుకున్నారనుకోండి ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు అంటే ఈఎంఐ తోటి అంటే ఆ లెక్కలేంటిది, వాళ్ళ శాలరీ ఎంత ఉంది ఈఎంఐకి చూసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అయితేనో ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నాయి. అందుకని సేవింగ్స్ ఉంటున్నాయి, ఇటు ప్లస్ ఇది ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సేల్స్ పెరుగుతాయి, టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, ఆటోమేటిక్ జిఎస్టీ రెవెన్యూ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు మనము ప్రపంచంలోనే ఇప్పుడు ఏదైతే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి సుంకాలు, టారిఫ్లు అంటే ప్రపంచ దేశాలన్నీ ఎగనెస్ట్ ఉన్నా కానీ మనం సాఫ్ట్గానే ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు బ్రిక్స్ దేశాలు బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా వాళ్ళతో చర్చలు జరపడం, రష్యా నుంచి పుతిన్ అమెరికా పోయి ట్రంప్తో డిస్కస్ చేసినా మళ్ళీ మన పని మనం చేస్తున్నాం తప్ప ఆయనతోటి మనం ఏమి ఎగనెస్ట్గా లేము. కానీ మళ్ళీ 40 దేశాలతో చర్చలు, ఎప్పుడైతే సుంకాలు, టారిఫ్లు 25 నుంచి 50% చేసిర్రో అప్పుడు ఆటోమేటిక్ మన ఎకానమీ గ్రోత్ కావడం కోసం ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు రావడం, ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అమెరికా వదిలిపెట్టేసి మిగిలిన దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఇప్పుడు ఆల్రెడీ. అయితే సత్యనారాయణ గారు, మనం బంగారం విషయానికి వస్తే, గోల్డ్ విషయానికి వస్తే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కొంత కరెక్ట్ చేయాలి. దాదాపుగా బంగారాన్ని మాత్రం స్లాబ్ నుంచి అటు పెంచడం కానీ ఇటు తగ్గించడం కానీ రెండు కూడా చేయని సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుంది. లగ్జరీ గుడ్ అయినప్పటికీ కూడా దాన్ని లగ్జరీలోకి మాత్రం పొందుపరచలేదు. మరోవైపు రాను క్రమక్రమంగా బంగారం ధర కూడా పెరుగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? బంగారం ధర పెరుగుదల కావచ్చు, ఇటు ప్రభుత్వం బంగారం స్లాబ్ ని టచ్ చేయకపోవడం కావచ్చు. ఏం చెప్తారు గోల్డ్ గురించి? బంగారం అయితే పెరుగుతుంది ఓవరాల్ గా. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్ గా బంగారం అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఏదైతే చేయలేదో ఇప్పుడు స్టార్ట్ చేశారు ఒక 25 బీపీఎస్ పాయింట్లు, ఇంకా 2 సార్లు తగ్గిస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చినా ఓవరాల్ గా ఎప్పుడు తగ్గుద్ది అంటే బంగారము ఇప్పుడైతే మళ్ళీ తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ ఆగాలి, గాజా ఇజ్రాయెల్ వార్ ఆగాలి. రెండోది ఏదైతే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అన్ని ఆగిపోవాలి. అంటే ఎక్కడో ఒక దగ్గర డిస్కషన్లు అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలోనే చర్చలు జరుగుతున్నాయి అమెరికా వాళ్ళతోటి. అవి మన వాళ్ళు ఏమంటారు, ఆ 25% తీసేస్తే తప్ప మేమేం మాట్లాడమని అంటారు. వాళ్ళు ఏమంటారు, ఎప్పుడో ఒక దగ్గర చర్చలకు వస్తాయి. ఇవన్నీ గనక అయితే తప్ప బంగారం పడే అవకాశాలు లేవు. బంగారం ఎప్పుడు పడుతుంది? ఇంకోటి మన కోలార్ కేజీఎఫ్ ఆ మైన్స్ ఏదైతే ఓపెన్ చేస్తామని అంతకుముందు ఒకసారి అన్నారు. అది కనుక ఓపెన్ అయిపోతే ఒకటి అప్పుడు అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుద్ది, అదొకటి. రెండోది చైనాలో కూడా మైన్స్ బయటకు వచ్చినాయి అన్నారు. ఆ చైనాలో కనుక మైన్స్ బయటకు వస్తే అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, అక్కడ ప్రొడక్షన్ కనుక వస్తే అప్పుడు సప్లై పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఏవైతే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, ఇరాన్, ఇజ్రాయెల్, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ తోటి ప్రపంచ దేశాలే టన్నులు కొని నిల్వలు పెట్టుకుంటున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా రిజర్వ్స్ పెట్టుకుంటున్నట్టుంది, గోల్డ్ రిజర్వ్స్. అవును, అందుకనే గోల్డ్ పెరుగుతూ వచ్చింది. దాంతో అవేర్నెస్ రావడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా మీకు ఇంకా సింపుల్ లాజిక్ అన్నమాట. ప్రతి వాళ్ళు ప్రతి నెల ఎస్ఐపి ద్వారా 24 క్యారెట్స్ గ్రామ్ గోల్డ్ క్రెడిట్ కార్డులు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఎన్ని అయితే క్రెడిట్ కార్డులు ఉంటాయో అన్ని ఉంటాయి అనమాట. ఒక 25 నుంచి 30 క్రెడిట్ కార్డులు ఉంటాయి, పెద్ద పర్స్ ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డులు ఏ డేట్లో ఉంటుంది, ఏ డేట్లో ఎప్పుడు మనం పే చేయాలి, ఆ టైంకి ఆ క్రెడిట్ కార్డు, ప్రతి క్రెడిట్ కార్డు మీద ఒక్కొక్క గ్రామ్ గోల్డ్ కాయిన్లు 24 క్యారెట్స్ కొంటూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైతే క్రెడిట్ కార్డు పేమెంట్ వచ్చే టైంకి మొత్తం ఇవన్నీ తీసుకుపోతాడు. గోల్డ్ పెరిగింది కాబట్టి మొత్తం తీసుకెళ్ళి అమ్మేసి ఆ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసి పెడతాడు. ఏది ఆ అమౌంట్ ని పెట్టేసి ఏదైతే 1 or 2 మిగిలిపోతే వాళ్ళ ఆవిడకి ఇచ్చేస్తాడు. అంటే సేవింగ్స్ కిందిగా. అంటే అంత అవేర్నెస్ వచ్చింది. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఇలానే జరుగుతుంది. ప్రతి నెల 24 క్యారెట్స్ 1 గ్రామ్ 2 గ్రామ్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి సిల్వర్ 100 గ్రామ్స్ అట్లా బార్లు ఇవన్నీ కొనుక్కొని క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తారు. కాబట్టి ఏమైతుంది, ఒకవేళ ఇప్పుడు తగ్గినా మళ్ళీ టెంపరీనే ఓవరాల్ గా అయితే పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే కొడుకుంటే కోడలికి ఇవ్వాలి బంగారం, అమ్మాయి ఉంటే
పెళ్లికి కావాల్సి ఉంటది బంగారం. అందుకని ఇన్ని చెప్పి ఎన్ని చేసినా ఇప్పుడు తల్లిదండ్రులు లక్షలు అంటే బంగారాన్ని కాదు. అందుకని ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే జాయిన్ అయినరో ఏం చేయాలమ్మా పైసలు అని అంటే ఏం చేద్దామా నువ్వు సేవింగ్స్ పెట్టుకో, బంగారం కొని పెట్టుకో అని చెప్పేసి అనటం, ఆ బంగారం కొని పెట్టుకోవటం. వాళ్ళు అంటే జాబ్ లో జాయిన్ అయినాక 4-5 years పడుతుంది ఏది మ్యారేజ్ కి. అప్పటికల్లా వీళ్ళు ఎంతో కొంత ఒక 1/4 కిలో మందం 300, 250, 400 గ్రాములు బంగారాలు జమ చేసి పెట్టిన వాళ్ళు అమ్మాయిలు అనుకోండి, అబ్బాయిలు 5 కోడల కోసం. రైట్, ఓకే సత్యనారాయణ గారు. అభిషేక్ గారు జీఎస్టీ వచ్చిన కొత్తలోనే రాష్ట్రాలు తమ అభ్యంతరాలు భయాలు వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. రాష్ట్రాల ఆదాయాలు భారీ స్థాయిలో గండి కొడతాయని చెప్పేసి అప్పట్లో కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఈ జీఎస్టీ 2.0 వల్ల కూడా రాష్ట్రాలు చాలా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. రాష్ట్రాలే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి కేంద్రంతో కంపేర్ చేస్తే, కానీ ఎక్కువ లాభాలు కేంద్రానికి వెళ్తున్నాయి, రాష్ట్రాలు నష్టపోతున్నాయి. తద్వారా కొన్ని సంక్షేమ పథకాలు కోత పడతాయి, తద్వారా మళ్ళీ పబ్లిక్కే కదా ఎక్కువగా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఏదైతే లాభం జరుగుతుంది అంటున్నారో ఆ లాభంతో పాటు ఈ తరహా నష్టం కూడా ఉంది కదా అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు? రాష్ట్రాలు ఇబ్బంది పెట్టడానికి జీఎస్టీ 2.0 తీసుకొచ్చింది కేంద్రం అనే పొలిటికల్ విమర్శకి మీ సమాధానం? మొట్టమొదటిగా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిట్లో కూడా దాదాపు అన్ని కూడా ఇక్కడ పేరు మార్చి అమలవుతున్న కేంద్ర పథకాలండి. 1-2 పాపులిస్ట్ స్కీమ్లు ఏవైతే సొంతంగా వాళ్ళ ఎలక్షన్ లో ప్రజలను మభ్యపెట్టి ఓటుని పర్చేస్ చేయడానికి ఇండైరెక్ట్ గా ఫ్రేమ్ చేస్తున్నటువంటి స్కీమ్లు మినహాయిస్తే రేషనల్ గా ఉండే నిజంగా ప్రజలను ఉద్దేశించి వారి జీవిత ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డిజైన్ చేయబడ్డాయి, ఇక్కడ పేరు మార్చి అమలవుతున్నాయి. బేసిక్ స్కీమ్ అయిన రేషన్ చూసుకున్నప్పటికీ కూడా అందులో కూడా కిలోకి 27 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం ₹1.5 నుండి ₹2.30 మధ్యలో మాత్రమే రాష్ట్రాలు ఇస్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలే వెల్ఫేర్ చేస్తున్నాయి అన్నది ఒక అపోహ అండి మొట్టమొదటిగా. రెండో విషయం, కేంద్రము ఇంతకు ముందు ఎకానమీకి ఊతం ఇవ్వడానికి పెట్రోల్ ధరలను చాలా ఎక్స్టెంట్ కి తగ్గించినప్పుడు, అంటే యూపీఏ ప్రభుత్వం 1,47,000 కోట్ల రూపాయల పెట్రోల్ బాండ్స్ బకాయిలు పెట్టి వెళ్ళింది. దాన్ని వడ్డీ కానివ్వండి అసలు కాని తీర్చే భారము ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నప్పటికీ మరొకసారి పెట్రోల్ రేట్స్ ని రేషనలైజ్ చేసినప్పుడు, తగ్గించినప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఆ ఫలితాలని ప్రజలకు అందేటట్టు చేశాయి చెప్పాలి మీరు, అంటే దాన్ని గమనించాలి మనం. సో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ రేటు తగ్గించినప్పటికీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రేట్ ని అలాగే మెయింటైన్ చేశాయి. సో ప్రభుత్వము నిజంగా ప్రజలకు ఉపయోగపడాలి అన్న ఆశయంతో పనిచేస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా దానికి దోహదపడుతున్నారా, వీళ్ళు కూడా వాళ్ళ వంతు పాత్ర పోషిస్తున్నారా అంటే అది ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ మనకు నెంబర్స్ తోని రేట్స్ తోని క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకొకటి, ప్రీ జిఎస్టీ ఎరాకి సంబంధించిన డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చూసినట్లయితే కనుక కేవలం 26% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉండేది. దాన్ని బీజేపీ ప్రభుత్వం 36 తర్వాత 42 వరకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తీసుకొచ్చి తాను వసూలు చేస్తున్న సెస్ నుండి అందరికీ కూడా కాంపెన్సేషన్ అనేది ఇస్తుంది. ఈ టాక్సెస్ తగ్గించడం వల్ల అంటే ముందు కన్నా కూడా ఆర్థిక హక్కు, అంటే వారి రాష్ట్రాల హక్కుగా భావించే షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ ని గణనీయంగా పెంచి దాని తర్వాతనే బీజేపీ నాయకత్వంలోని మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలన్నింటినీ కూడా ఆన్ బోర్డు తీసుకొచ్చి జిఎస్టీ అన్న చాలా పెద్ద సంస్కరణ అన్నది తీసుకొచ్చింది. రాష్ట్రాలు ఊరికే ఒప్పుకోలేదండి, వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కాబట్టి 26% నుండి 36, మళ్ళీ అదర్ కాంపెన్సేషన్స్ ఇవన్నీ కలిపితే 42% వరకు ఉన్నప్పుడే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే అందులో వాళ్ళకి లాభమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఏదైనా పరిస్థితుల వల్ల నష్టం ఉంటే కనుక కేంద్రం భర్తీ చేస్తుంది కాబట్టి ఒప్పుకున్నారు తప్ప వాళ్ళు ఆ నష్టాన్ని స్వీకరించడానికో బాధ్యత కేంద్రం తనపై వేసుకుందన్నది మనం ఇక్కడ గమనించాలి. రైట్, ఓకే అభిషేక్ గారు. సుభాష్ బాబు గారు ప్రధానంగా ఇప్పుడు అటు ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్, అమెరికా విధించినటువంటి టారిఫ్స్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ జీఎస్టీ 2.0 ద్వారా కొంత ఎక్స్పోర్ట్స్ వల్ల ఏదైతే ఇబ్బంది పడ్డామో అదంతా కూడా సరి చేయొచ్చు అని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఏ రకంగా ఎక్స్పోర్ట్స్ వల్ల మనం నిలిచిపోయి ఏదైతే ఇబ్బంది పడుతున్నామో దాన్ని ఏ రకంగా జీఎస్టీ 2.0 ద్వారా సరి చేయబోతున్నారు అన్న దానికి సంబంధించి కొంత సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పోర్ట్స్ ఇంకా మనం అంత ఇదిగా ఎఫెక్ట్ అయిపోలేదు టారిఫ్స్ వల్ల. తర్వాత నెంబర్ 2, మనం యూకేతో ఎఫ్టీఏ చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
అలా చాలా దేశాలు మనకి హెల్ప్ఫుల్ గా సపోర్టివ్ గా ఉన్నాయి మన ఎక్స్పోర్ట్స్ డెఫిసిట్ ని బేర్ చేయడం కోసం. ఓకే. సో ఎఫెక్టివ్ గా ఆన్ ద గ్రౌండ్ మన ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. తర్వాత పాయింట్, ఎందుకంటే ఈ టారిఫ్స్ అనేది పూర్తిగా కిక్ ఇన్ అవ్వలేదు మనకి, అది ఇంకా డిస్కషన్ లెవెల్లో ఉంది. సో అందుకని మన ఎఫెక్ట్ అవ్వలేదు. తర్వాత సారీ చెప్తారా మీరు అభిషేక్ గారు? ఏం లేదండి, యూరోపియన్ యూనియన్ అండ్ అఫ్ కోర్స్ యుఎస్ తో కూడా ఎఫ్టీఏ డిస్కషన్ జరుగుతున్నాయి. ఖతార్, ఒమాన్, శ్రీలంక, న్యూజిలాండ్ అండ్ మెర్కోసర్, ఈఎఫ్టీఏ, స్విట్జర్లాండ్, అలా అనేక దేశాలు కూడా ఇప్పుడు భారత మార్కెట్లపై దృష్టి పెడుతూ భారత్ ని తన ట్రేడ్ పార్ట్నర్ గా చేసుకునే విధంగా వెళ్తున్నాయి. మనము ఆ విధంగా చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ నెగోషియేటింగ్ ప్లేస్ లో ఉన్నాము. అండ్ యుఎస్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేది భారత గ్రాస్ ఎక్స్పోర్ట్స్ లో కేవలం 20% ఉంది. అది నెగ్లిజిబుల్ అమౌంట్ ఏం కాదు, అయినా కూడా 80% మనకు ఉందండి. సో మన దీంట్లో ష్రింప్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ కొంచెం ఎఫెక్టివ్ గా అయినప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డర్స్ మొత్తం ప్లేస్ చేయడం వల్ల ఆన్ షార్ట్ ఇన్ ద గ్రౌండ్ మన ఎఫెక్ట్ అవ్వలేదు, ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు. మనది తగ్గుతాయేమో మన ఆ భయంతో ప్లాన్ బి కింద GST2 రిఫార్మ్స్ మీద తేడం జరిగింది. ఇప్పుడు టారిఫ్ డిస్కషన్స్ బాగానే జరుగుతున్నాయి. టారిఫ్ ఇంపాక్ట్ భారం తగ్గచ్చు మన ఇండియా మీద. సో తగ్గినప్పుడు అదొక బెనిఫిట్ వస్తుంది, ప్లస్ మన ఓన్ కన్సంప్షన్ పెరుగుతుంది. కాబట్టి రెండు వైపులా మనకి డబుల్ ఫ్యామిలీగా మనం అనుకున్నాను. డెఫినెట్ గా మన ఎకానమీకి ఇది పాజిటివ్ గా మూవ్ అవుతాం. అండ్ మనం సబ్జెక్ట్ నుంచి కొంత పక్కకి వెళ్తే సుభాష్ బాబు గారు, ఈ యుఎస్ రెసిషన్ అనేటటువంటి భయాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి, ఇఫ్ ఇన్ కేస్ నిజంగా కనుక అమెరికాలో ఆర్థిక మాంద్యం కనుక వస్తే ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? పడుతుందండి, డెఫినెట్ గా పడుతుంది. యాజ్ ఇట్ ఇస్ గా మన ఐటీ సెక్టర్ రంగం చాలా ఎఫెక్ట్ అవుతున్నాం మనం. అక్కడ స్లో డౌన్ వల్ల, ఎకానమీ స్లో డౌన్ వల్ల, ప్లస్ అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయితే డాలర్ వీకెన్ అవుతుంది. డాలర్ వీకెన్ అయితే గోల్డ్ ప్రైసెస్ ఆబ్వియస్ గా ఇంకా పెరిగిపోతాయి మనకి ఇండియా కూడాను. డాలర్ కి రూపీకి ఉన్న సంబంధం కూడా యాజ్ ఇట్ గా రూపీ కూడా డివాల్యూ అవుతోంది డాలర్ కి అగేన్స్ట్ గా. ఇవన్నీ మనకి ఇబ్బందికరమే. అంటే ఒక స్ట్రాంగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ యుఎస్, $30 trillion ఎకానమీ అది కానీ కొంచెం స్లో డౌన్ అయితే ఇంపాక్ట్ గ్లోబల్ గా డిఫరెంట్ గా వచ్చి తీరుతుంది. మనం దానికి బ్రేస్ అవుతున్నాం, దానికి రెడీ అవుతున్నాం మనం. యూరోప్ అవ్వచ్చు, లేకపోతే రష్యా కూడా మనకి బ్యాకప్ గా వస్తోంది. ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ నేషన్ యూనియన్స్, ఆఫ్రికా పెద్ద మనకి మార్కెట్ గా కనిపిస్తోంది. ఇలా మిగతా దేశాలు మనకి సపోర్ట్ గా ఉండబట్టి మన డ్రాప్ ఇన్ మన ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ వల్ల అది మనం దాన్ని భర్తీ చేసి నాకు గట్టి నమ్మకం అండి. ఇన్ షార్ట్, యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అయితే మన అందరం ఎఫెక్ట్ అవుతాము, అది గ్యారంటీ. రైట్. రేవంత్ గారు, ముఖ్యంగా ఏ సెక్టార్లకు ఎక్కువ లాభం ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఈ GST 2.0 ద్వారా అంటే ఏం చెబుతారు? సో ఇప్పుడు కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అన్ని కూడా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కన్జంప్షన్ థీమ్ అని అంటే మనకి పర్టికులర్ గా ఆటోమొబైల్ సెగ్మెంట్, అటు 2-wheeler కానీ 4-wheelers కానీ కొంతవరకు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. సహజంగా వాటి యొక్క సేల్స్, ఎందుకంటే వాటిని ఎక్కువగా ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వాటిని ఎఫోర్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ దాంతో పాటుగా డ్యూరబుల్స్, ఇట్ కుడ్ బి మనకి ఏసీ, రిఫ్రిజిరేటర్స్, టీవీ, ఇట్లాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా బెనిఫిట్ అవుతూ ఉంటాయి. FMCG ఆ బెనిఫిట్ అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఆనర్ బిఫోర్ అంటే మనకి జిఎస్టీ ఉన్నా లేనప్పటికీ FMCG సెగ్మెంట్ అనేది బై డిఫాల్ట్ గా రన్నింగ్ లోనే ఉండేది. దానికి ఏమి కొత్తగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమీ లేదు. అంటే తగ్గించడం వల్ల డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బులు వేరే దగ్గర ఖర్చు పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. కానీ సేల్స్ లో పెద్ద ఎత్తున వేరియేషన్ వీటిల్లో రాదు. పర్టికులర్ గా మనకి నిత్యావసర వస్తువులు కాకుండా ఏవైతే అటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ ఉంటాయో వాటికి ఎక్కువగా సేల్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ కి 0% లోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఎందుకు అంటారు? దీనివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి? ఇలాగే 0% లో ఇన్సూరెన్స్ కాకుండా ఇంకా ఏ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్? సో ఇన్సూరెన్స్ అసలు ఇప్పుడు దాకా 0% లో లేకపోవటమే పెద్ద సమస్య. ఇప్పుడు ఐదర్ మనకి హెల్త్ ట్రీట్మెంట్ అనేది, అంటే హెల్త్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అనేవి ఐదర్ కంప్లీట్ గా అందరికి ఫ్రీగానే ప్రొవైడ్ చేసే పరిస్థితులు ఉండాలి, అంటే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇప్పుడు మనకు ఒక ట్యాక్స్ పే చేస్తున్నటువంటి భారతీయులం కాబట్టి మనకి ఏదైనా జరిగినట్లయితే మనం బతుకున్నంతకాలం ట్యాక్స్ పే చేస్తే మరి మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు, అంటే పిల్లలకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వమే తీసుకుని ఉండాలి. లేదా వాళ్ళు దాని మీద కూడా డబ్బులు సంపాదించుకోకుండా అట్లీస్ట్ వాటిని మనకి అందుబాటులోనే పెట్టుండి ఉండాలి. అటు హెల్త్ రిలేటెడ్ అనేది ఒక ఎమర్జెన్సీ, ఒక FMCG గుడ్ ఎంత అవసరమో, అంటే మనకి ఫుడ్ మెటీరియల్ ఎంత అవసరమో
వైద్యానికి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అంతే అవసరం. సేవింగ్స్ రిలేటెడ్ పాలసీస్ మీద ₹1 జీఎస్టీ వేసినా అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మనుషులకు కావాల్సిన అన్ని పెట్టుకొని పోను మిగిలిన దాని మీద జీఎస్టీ వేశారు అని చెప్పేసి. అసలు హెల్త్ రిలేటెడ్ ఎటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో తెలుసు. ఒక్క హెల్త్ బిల్లు వల్ల ఎంతో మంది భారతీయులు రోడ్డున పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మధ్య తరగతి వాడు రోడ్డున పడ్డాడు అని అంటే దానికి ఒక రకమైన కారణం హెల్త్. కోవిడ్ టైంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితులు. అది ప్రభుత్వం ఇటువంటి జిఎస్టీస్ ని కంప్లీట్ గా హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద తీసినట్లయితే ఒక రకంగా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అప్పుడు అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇక్కడ ఒక విషయం మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక సామాన్యుడు ఆర్థికంగా బలంగా ఉంటాడో అప్పుడు ఆ సమాజం బలంగా ఎదుగుతుంది. 4 సమాజాలు కలిస్తే మన దేశం కూడా బలంగా ఎదుగుతోంది. ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితిని కుంగదీసే ఆరోగ్యం లాంటి పరిస్థితులు. అటువంటి ఒక పరిస్థితి లేకుండా ఉండాలి అని అంటే స్ట్రాంగ్ ఇన్సూరెన్స్ ఉండాలి, దానికి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రోత్సాహం ఉండాలి. మంచి విషయం ఏంటి అని అంటే మనకి అట్లీస్ట్ అది ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రావడం చాలా మంచి విషయంగా కనపడుతోంది. దీని వల్ల చాలా మంది అంటే ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు, దాని యొక్క భారాన్ని భరించలేని వాళ్ళు అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుంటారు. ఆల్రెడీ ఎవరైతే తీసుకొని ఉండుంటారో ఏదో చిన్న చితక ఒక 5 లక్షలకో 7 లక్షలకో 10 లక్షలకో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన దానికంటే కొంచెం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఒక 15-20 లక్షలకి అంటే హెల్త్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఈ జిఎస్టీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ మీద తగ్గటం అని అంటే మన ఇండియాలో హెల్త్ సెక్యూరిటీని పెంచటము. సో ఇది గోయింగ్ ఫర్దర్ మనకి అంటే వాళ్ళ వ్యాపారాలకు ఎంత మంచి అనేది పక్కకు పెడితే మాత్రం డెఫినెట్ గా ఇది ప్రజలకు అవసరమే. ఇన్ని సంవత్సరాల పాటు అసలు జిఎస్టీలో ఉండడం కూడా కొంచెం ఆశ్చర్యకరమే. రైట్ రైట్ సత్యనారాయణ గారు రూపాయి పరిస్థితి ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే డాలర్తో రూపాయి మారకం విలువని ఎక్కువగా విపక్షాలు పొలిటికల్ గా యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవరు అపోజిషన్ లో ఉన్నా కూడా ఆ అంశాన్ని తెర మీద తీసుకొస్తారు. స్వతంత్రం వచ్చినప్పుడు ఇలా ఉంది, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ చెప్తారు. అఫ్ కోర్స్ చాలా ఫ్యాక్టర్స్ దీని మీద పనిచేసేటటువంటి పరిస్థితి. కొంత ఫ్యూచర్ ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది, బలహీనపడే అవకాశాలు ఉన్నాయా, బలపడే అవకాశాలు ఉన్నాయా? మన ఎకానమీ స్ట్రాంగ్ అయిపోతున్న కొద్దీ మన రూపీ స్ట్రాంగ్ అయిపోతుంది. రూపీ స్ట్రాంగ్ అయిపోతే ఇప్పుడు అక్కడైతే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల వాళ్ళు పాజిటివ్ అని చెప్తున్నారు. కానీ ఈ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ లేనప్పుడు ఈ సుంకాలు టారిఫ్లతోటి ఆటోమేటిక్గా అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు ఆ డాలర్ వీక్ అయిపోద్ది, మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అంటే గోల్డ్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం సత్యనారాయణ గారు. ఈవెన్ మన రిజర్వ్ బ్యాంక్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెయిన్ బ్యాంక్స్ అన్ని కూడా, అన్ని రిజర్వ్ బ్యాంక్స్ కూడా దాదాపుగా గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. రాను రాను గోల్డ్ ఏమైనా డాలర్ ని బీట్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఒక కామన్ కరెన్సీ కింద మారే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కొంత వాడుతున్నారు, డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గోల్డ్ ఏమైనా ఆక్యుపై చేసే అవకాశం ఏమైనా ఉందా డాలర్ ని అంటే ఏం చెప్తారు? అంటే కొంచెం అది సందిగ్ధావస్థలోనే ఉంది. కాకపోతే గోల్డ్ అంటే డాలర్ ఆధిపత్యానికి అయితే కొంత అయినా సరే బీట్ చేయగలుగుతుందా గోల్డ్? అంటే రాబోయే రోజుల్లో అదే జరిగేది. ఇవన్నీ సెట్ అయితే తప్ప గోల్డ్ అంటే ఇవన్నీ సెట్ కాకపోతే మాత్రం గోల్డ్ పెరుగుతుంది. ఇవన్నీ సెట్ అంటే రష్యా ఉక్రెయిన్ వారు, ఇవన్నీ ట్రంప్ సుంకాలు, ఎక్కడో ఒక దగ్గర ప్రపంచ దేశాలు అన్నిటి కూడా సెటిల్మెంట్ అయితే తప్ప అప్పటికి గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంటుంది. అప్పుడే గోల్డ్ తగ్గుతుంది. అప్పటిదాకా గోల్డ్ తగ్గే అవకాశాలు కనబడట్లేదు. తగ్గిన టెంపరీ, మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్ రైట్ సుభాష్ బాబు గారు మీరేం చెప్తారు? డాలర్ ఆధిపత్యానికి సంబంధించి గోల్డ్ విషయంలో గోల్డ్ ను ఒక ప్రత్యామ్నాయంగా అయితే అందరూ చూస్తున్నారు, కానీ ఎంతవరకు డాలర్ కు గోల్డ్ ఈక్వల్ గా లేదంటే కొంత ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది? అలాగే ఇతర అదర్ కరెన్సీ ఏదైనా కూడా డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో? ప్రత్యామ్నాయంగా ట్రై చేస్తోంది ప్రపంచం, కానీ అది అయ్యే ఛాన్సెస్ తక్కువ అండి. డాలర్ ఆధిపత్యం కంటిన్యూ అవుతుంది. డాలర్ ని రీప్లేస్ చేయడం ఈజీ కాదు. గోల్డ్ ఎప్పుడు డాలర్ రీప్లేస్ చేయలేదు. గోల్డ్ ఎప్పుడు ఒక బ్యాకప్ కమోడిటీగా ఉండేది అన్ని దేశాల్లోనూ. ఎప్పుడైతే వాలటిలిటీ ఉందో ప్రపంచంలో, ఇందాక చెప్పినట్టు ఈ రష్యా యుక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ గాజా గొడవలు, తర్వాత రకరకాల ఇంటర్నేషనల్ చాలా టెన్షన్ జరుగుతుంది. రష్యా ఎప్పుడు అందరి మీద ఫైరింగ్ అయిపోతుంది అక్కడ. సో ఈ సిచ్యువేషన్ లో అన్ని దేశాలు గోల్డ్ కొని పెట్టుకుంటున్నాయి. దాన్ని బట్టి డిమాండ్ పెరుగుతోంది, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. అంతేకాని గోల్డ్ డాలర్ ని రీప్లేస్ చేసే సిచ్యువేషన్ నేను త్వరలో చూడను కూడా అండి, మోస్ట్ ప్రాబబ్లీ. సో చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి, మన ఇండియన్ జీడిపి దాదాపు 300 లక్షల కోట్లు అప్రాక్సిమేట్ గా అనుకుంటే ఇప్పుడు. దాదాపు దానికి సరిసమానమైన వాల్యూ మన ఫ్యామిలీస్ లో గోల్డ్ ఉందండి ప్రస్తుతం. ఇండియన్ ఫ్యామిలీస్ లో ఆడవాళ్లు
మన ఇళ్లలో దాదాపు 300 లక్షల కోట్లు గోల్డ్ మన దగ్గర ఉంది. సో మనం వెల్ ప్రొటెక్టెడ్, వెల్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ గ్లోబల్ షార్ట్ ఫాల్స్ అండ్ వాలటిలిటీ. ఒక్క గ్రామైనా లేని ఇండియన్ ఫ్యామిలీ ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో సుభాష్ బాబు గారు. ఏంటండి? సారీ, ఒక్క గ్రామైనా బంగారం లేని ఇల్లు ఉండదు అంటే ఇండియాలో పెద్ద అతిశయోక్తి కాదేమో అంటున్నా. కరెక్ట్. సో ఇండియాలో గోల్డ్ ఎప్పుడు మనకి ఎప్పుడు ప్రియమైన మెటీరియల్ ఐటమే మనకి. సో మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి అంటే డాలర్ ని గోల్డ్ రీప్లేస్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం బాగా ప్రొటెక్ట్ అయి ఉన్నాం. గోల్డ్ ప్రైసెస్ త్వరలో తగ్గే ఛాన్సెస్ లేదు అని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ అన్సర్టనిటీలో గోల్డ్ ప్రైసెస్ పెరగడం కానీ తగ్గడం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. డైరెక్ట్ గోల్డ్ కాకపోయినా అట్లీస్ట్ ఈటీఎఫ్ సూపర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే దాంట్లో తరుగు మెరుగు 24-22 క్యారెట్ గొడవ లేకుండా ఈటీఎఫ్ కొనుక్కుంటే డైరెక్ట్ గా కన్వర్ట్ చేస్తే మనం గోల్డ్ పెంచుకోవచ్చు, ప్రైసెస్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవచ్చు. అది నా గట్టి అడ్వైజ్ టు హూఆర్ వాచింగ్ ది షో. రైట్. అభిషేక్ గారు, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారత్లోనే పన్నులు ఎక్కువ. ఈ విమర్శ ఇంటా ఉంది, బయట ఉంది. అంటే ఇతర దేశాల మీద మనం పన్నులు వేస్తున్నాం అనే తరహాలో ట్రంప్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఇండియాలోనే పన్నులు ఎక్కువ. ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఉండాలన్నా, తినాలన్నా, బతకాలన్నా దేనికైనా సరే పన్నులు ఎక్కువ అనేటటువంటి ఒక విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ జీఎస్టీ ద్వారా కొంత పన్నులు తగ్గినటువంటి పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు ఈ పన్నులకు సంబంధించిన అంశంలో? మనము చూసుకున్నట్టయితే కనుక అంటే పన్నులు 2 విధాలు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి కూడా ఉన్నాయి. అమెరికాలో 28 నుండి 30% వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుందండి. మన దగ్గర ఇప్పటికీ కూడా 140 కోట్ల జనాభాలో నిన్నటికి మనం చూసుకున్నట్టయితే 7,53,00,000 మంది మాత్రమే ఐటీఆర్ అనేది ఫైల్ చేశారండి. అందులో కూడా నిల్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు లేదా నామినల్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంత 140 కోట్ల మందికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలన్నా కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ మనం చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వ ఆదాయాలతోనే ఇది జరుగుతుందండి. అండ్ ప్రభుత్వ ఆదాయాలను మనం చూసినప్పుడు వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అని నమ్ముతుంది. ఇవి వ్యాపార సంస్థలు, పౌరులు నిర్వహించాలి. కేవలము పరిపాలన అన్నది, అందులో సుపరిపాలన అందించాలంటే పరిపాలన పైన దృష్టి సారించాలి అని చూస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా కూడా పన్నులు అనేవి ఉంటాయి. కానీ ఆ పన్నులను మనం ఎలా సంస్కరించుకున్నామో తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి ఏ విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల ధనంతోనే పరిపాలన అనేది సాగిస్తుంది. కానీ దాన్ని ప్రజలకు ఏ విధంగా మనము లాభం చేకూర్చగలుగుతున్నాము అంటే ఇవాళ రేవంత్ గారు చెప్తున్నప్పుడు ఒక మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ ఒక్కటే మనం చూసుకుంటే ఇవే పన్నుల డబ్బుల ద్వారా సుమారు గత 10 సంవత్సరాలలోనే 317 మెడికల్ కాలేజెస్ మనకు వచ్చాయండి. అంటే 60 సంవత్సరాలలో మనము 300 మెడికల్ కాలేజెస్ కట్టుకుంటే కేవలం 10 సంవత్సరాల కాలంలో మళ్ళీ 317 మెడికల్ కాలేజెస్ అనేది కట్టుకున్నాం. మనకు ఇండిపెండెన్స్ నుండి 2014 వరకు కేవలం 7 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఉండి చాలా మంచి, అంటే ఆ స్టేట్ కానివ్వండి, ఆ ప్రాంతం అది ఉండే రీజియన్ లో చాలా మందికి కూడా ఆరోగ్యపరంగా, వైద్యపరంగా అది దోహదపడుతుంది. ఇప్పుడు మనం 20కి ఆ సంఖ్యను పెంచుకున్నాము. యూపీహెచ్సి ఇండియాలో ఉండే ప్రతి బస్తీ దవాఖానా, మున్సిపల్ కింద ఉండే ప్రతి బస్తీ దవాఖానాలో కూడా ఇవాళ తెలంగాణలో మీరు చూసుకుంటే కూడా పూర్తిగా డయాగ్నోస్టిక్ మొత్తం ఫ్రీగా చేసే విధంగా చేయడానికి కూడా లాస్ట్ బడ్జెట్, అంతకు ముందు బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం అనేది ఇచ్చింది. సో పన్నులు ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధంగా దాన్ని ఫలితాలు పొందుతున్నారు ఆ పన్నులు కట్టినందుకు చాలా ఆశ్చర్యకరమైన విషయము. చిన్నప్పటి నుండి ఎప్పుడు వార్తలు చూసినా కూడా ఒక బస్ టికెట్ రేటు పెంచితే కూడా ధర్నాలు జరిగిన కాలం చూసాం మనం 20 సంవత్సరాల క్రితం. కానీ అదే ఇప్పుడు పెట్రోల్ బంక్ లో వెళ్ళి రేటు పెరిగింది అని అడిగితే నా ప్రభుత్వం నాకు దాని ఫలితాలు ఇస్తుంది, మేము సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళ జవాబులు ఒకటి కాదు, కోకొల్లలుగా ఉన్నాయి. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వము సంపాదించుకున్నప్పుడు ఈ పన్నులు అన్నది మనం ఉన్న చోటు నుండి మన దేశాన్ని ఏ గతి వైపు, ఏ పురోగతి అయితే మనం చేయాలనుకుంటున్నామో వాటికి మనము వారధిగా చూడాలి. అంతే అందులో కూడా మనము అనేక సంస్కరణలు చేసుకుంటూ సరళీకృత విధానం వైపు అండ్ ఆ ఫలితాలను కూడా ప్రజలకు అందే విధంగా చేస్తున్నాం. రైట్. రేవంత్ గారు ప్రెసెంట్ మార్కెట్స్ అయితే ఏ రకంగా ఉన్నాయి? మనం డిబేట్ ముగించే ముందు ఒక్కసారి ఇవాళ నిన్నటి వరకు ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, ఈ రోజు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనే దానికి సంబంధించి కావచ్చు, అండ్ ఈ జిఎస్టీ అమలు అయితే ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంది ఒక్కసారి?
సో మార్కెట్స్ కి ఎండ్ ఆఫ్ ద డే క్వార్టర్లీ నెంబర్స్ ఎట్లా వస్తాయి అన్న దాని గురించి కన్సర్న్ ఎక్కువ ఉంటుందండి. సో మనకి ఈసారి రాబోయేటువంటి క్వార్టర్లీ నెంబర్స్ లో ఏమన్నా పెద్ద ఎత్తున మార్పులు గనక కనిపించినట్లయితే మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. అట్లీస్ట్ నెంబర్లు పాజిటివ్ గా లేనప్పటికీ పొటెన్షియల్ ఎర్నింగ్స్ అంటే ఎర్నింగ్స్ మనకి ఏమైనా పెరుగుతాయని ఒక ఎస్టిమేషన్స్ కనిపించినా కానీ కొంతవరకు మార్కెట్ పాజిటివ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే దాంతో పాటుగా మనకు ఆల్రెడీ యుఎస్ అండ్ ఇండియా మధ్యలో ఆ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది కొంచెం పాజిటివ్ గా టర్న్అవుట్ అయినా కానీ మనకి ఈ పెనాల్టీ టారిఫ్ ఎక్స్ట్రా 25% ఏదైతే విధించారో అది కట్ డౌన్ అవుతుంది. అది కొంతవరకు ఏవైతే టారిఫ్ వల్ల సఫర్ అయినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ ఈ పర్టికులర్ రంగాల్లో మళ్ళీ కొంతవరకు రికవరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ హవెవర్ నిన్న కొంతవరకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ కూడా ఒక 25 బేసిస్ పాయింట్స్ వరకు జరిగింది. అలానే ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ మనకు 2 మీటింగ్స్ లో కూడా ఈ సంవత్సరంలో చేస్తామో నాకు ఎస్టిమేషన్స్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి మనకు ఐటీ సెగ్మెంట్ అయితే ఈ పాయింట్ తోటి కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మనకి యుఎస్ లో ట్రేడ్ అయ్యేటువంటి ఇన్ఫోసిస్ అండ్ ఇవన్నీ కూడా కొంతవరకు ఒక 3% హైయర్ సైడ్ అయితే కనపడుతున్నాయి మనకి ఏడిఆర్స్ అన్ని కూడా. సో ఇవాళ మార్కెట్ లో కొంతవరకు దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది పాజిటివ్ గానీ. అండ్ దాంతో పాటుగా మన ఇండియా నుంచి కూడా కొద్దిగా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మరికొంత చేసే అవకాశాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళ రీసెంట్ కామెంటరీస్ లో వినపడుతున్నాయి. గతంలో చేయమో అన్నారు, బట్ ఇంకా మేము దాన్ని ఎక్స్టెండ్ చేస్తామో అన్న పాయింట్ కూడా కనపడుతుంది. యాజ్ ఆఫ్ నో నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని ప్లానెట్స్ ఇప్పుడే కొద్ది వరకుగా ఎలైన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్స్ అనేవి కార్పొరేట్ నెంబర్స్ కి బానిసలుగా ఉంటాయి. ఆ కార్పొరేట్ యొక్క నెంబర్స్ ఏ విధంగా రాబోతున్నాయి అనేది ఈ నెల ఎండ్ అయిన తర్వాత ఇంకో క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత డిసెంబర్ ఎండ్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఏదేమైనా నెక్స్ట్ రానున్న మూడు నెలల్లో ఒక మేజర్ చేంజెస్ మన మార్కెట్ స్ట్రక్చర్ లో అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. దేర్ ఇస్ హై పొటెన్షియల్. మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ తోటి అప్ సైడ్ ఉండే అవకాశం, పరుగులు పెద్ద ఎత్తున పెడుతుంది అనేది మాత్రం అనుకోవట్లేదు. రైట్ ఓకే. సుభాష్ బాబు గారు, ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మొత్తం జరుగుతున్నటువంటి ఈ చేంజెస్ నేపథ్యంలో కామన్ మ్యాన్ యొక్క సేవింగ్స్ ప్లాన్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఫ్యూ పాయింట్స్ ప్లీజ్. క్విక్ గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ మనం అండర్ ఇన్సూర్డ్ గా ఉన్నాం అన్ని ఫ్యామిలీస్. మనం సరైన ఎంత వాల్యూ ఉండదో అంత ఫ్యామిలీస్ ఉండట్లేదు. హెల్త్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, అది వెంటనే వాళ్ళు భర్తీ చేయాలి. ఆ గ్యాప్ ని వాళ్ళు ఎంత తొందరగా చేస్తే మంచిది వాళ్ళ ఓన్ లైఫ్స్ కి. తర్వాత కన్సంప్షన్ ప్యాటర్న్ ఇందా నేను చెప్పినట్టు ఒక 10-50% సేవింగ్ ప్రతి ఫ్యామిలీ చూస్తుంది. నా గట్టి ఉద్దేశం, గట్టి నమ్మకం కూడాను. అది తీసుకొచ్చి వాళ్ళు కానీ ఒక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్ అవ్వచ్చు, వాళ్ళ మిగతా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్యామిలీస్ కి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కి, మంచి భవిష్యత్తుకి అది ఒక ఇదిగా గ్యారంటీగా చాలా బాగుంటుంది నా గట్టి నమ్మకం అండి. ఇవన్నీ చేయడంతో ఫ్యామిలీస్ స్ట్రాంగ్ గా ఉంటే ఇండియా ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. రైట్ ఓకే. సత్యనారాయణ గారు, ప్రెసెంట్ ఈ జిఎస్టీ తగ్గింపుల నేపథ్యంలో పండగలు రాబోతున్నాయి, దేశవ్యాప్త సందడి ఉండబోతుంది. అటు దసరా కావచ్చు, దీపావళి కావచ్చు. ఈ పండగల నేపథ్యంలో ఏ స్థాయిలో మార్కెట్ జరిగేటటువంటి అవకాశం ఉంది? కన్సంప్షనే అసలు టార్గెట్ కదా, మీ అంచనా చివరగా? బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 22వ తారీఖు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో రెడీగా ఉన్నారు అందరూ అంటే డేటా తీసుకోవటం, ఏ కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఈ పాత ఎక్స్చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఈ కొత్త వాటికి ఎంత, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత మిగులుతుంది, ఎంత ట్యాక్స్, అంతా రెడీగా ఉన్నారు. ఈ రేపు ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోతున్నాయి అనగానే ఈ సేల్స్ అంతా కూడా మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఆల్రెడీ వచ్చేసింది, కాకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఇంకా లేదు, అప్డేట్ కాలేదు. ఓకే, అయిన వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అడ్వాన్స్ ట్యాక్స్ డేటాను బట్టి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ లో ఈ సేల్స్ పెరుగుతాయి. ఈ లోపల ఈ చర్చలు, సుంకాలు, టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర కొలికొస్తాయి. ఇంకా లేదు అనుకుంటే ఆల్రెడీ మనం ప్రత్యామ్నాయం వెతకడం జరిగింది, 40 దేశాలతో చర్చలు జరగడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ అంటే సేల్సే మెయిన్ అనమాట అన్ని సెక్టార్లలో. ఇక మిగిలినవి కామన్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ షాపులు మనం హైదరాబాద్ లో ఎన్ని ఓపెన్ అవుతున్నాయో చూస్తూ ఉన్నారు మీరు. టెక్స్టైల్ షాపులు ఎన్ని ఓపెన్ అవుతున్నాయో, అంటే కొత్త మెయిన్ సెంటర్లలో ఎన్ని ఓపెన్ అయిపోతున్నాయి, ఎంత రష్ ఉంటుంది. ఈ గోల్డ్ వచ్చేటప్పటికి అలాగే బంగారం కొనాలి అనుకునే వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు సత్యనారాయణ గారు? ఏమంటారు? బంగారం కొనాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? వెయిట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు బాటమ్ కి వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర 1,05,000 రావచ్చు అని నాకు గెస్. ఓ 10% పడుతుంది ఆల్ టైమ్ హై నుంచి. ఓ 10% పడితే 1,05,000, 1,06,000 అని కాదు దిగినప్పుడు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకోవాలనుకునే వాళ్ళకి
ఇన్వెస్ట్మెంట్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే ఏం ఆలోచించక్కర్లేదు. ప్రతి నెల 5వ తారీఖు నాడు ఒక ఎస్ఐపి గానీ ఒక 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ గానీ బుక్ చేసుకోవాలి. ప్రతి నెల 5వ తారీఖు పెరిగిందనుకోండి మన దగ్గర ఉన్న స్టాక్ పెరిగినట్టు, తగ్గిందనుకోండి కొనుక్కునేవి తక్కువలో దొరుకుతాయి అనమాట. అందుకని అది ప్రతి నెల కొనుక్కుంటూ పోతూ ఉండాలి. 1 గ్రాము 2 గ్రాములు వాళ్ళ కెపాసిటీని బట్టి, లేదు వాళ్ళ క్రెడిట్ కార్డు తోటి కొనుక్కొని వాళ్ళ పేమెంట్ డేట్ ఎప్పుడు ఉందో చూసుకొని ఆ డేట్కి అడ్జస్ట్మెంట్ చూసుకొని ఒకసారి గ్రాఫ్ కానీ ఈ వరల్డ్ మార్కెట్ లో investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ investing.com లో ఆ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు లైవ్ లో గోల్డ్ 24 క్యారెట్స్ ఔన్స్ బంగారం లైవ్ వస్తూ ఉంటది. ఆ లైవ్ ని బట్టి మనం రోజు ఒకసారి అక్కడనే కూడా మంత్లీ హైలో ఉంటుంది. మనం హైక్ దగ్గరలో ఉన్నవా, లోకి దగ్గరలో ఉన్నవా, మిడిల్ లో ఉన్నవా చూసుకొని నిన్నటికి ఈ రోజు పెరుగుతుందా లేదా అక్కడనే గ్రాఫ్ కూడా ఉంటుంది. అక్కడనే టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. డైలీ, వీక్లీ, మంత్లీ అవర్స్ బై ఉందా, సెల్ ఉందా, స్ట్రాంగ్ సెల్ ఉందా అక్కడనే చూపిస్తుంది అన్ని. మనం ఒక 2 రోజులు అబ్జర్వ్ చేస్తే 3 రోజులు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఆ investing.com ఓపెన్ చేసి వాళ్ళు 1 గ్రామ్ కొనుక్కుంటారా, 2 గ్రాముల. ఇప్పుడు చాలా అయిపోయింది. అంటే MCX లో కమోడిటీస్ లో గోల్డ్ ఏదైతే ఉందో బేసిక్ అమౌంట్ తోటి ఒక 800 ఉంటే చాలు 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు కంటిన్యూగా. అంటే ఇప్పటిదే కాదు, 1 నెల 2 నెలలు 3 నెలలు, ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉంది, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి కూడా కొనుక్కోవచ్చు. అంటే ఇలా అనమాట. అంటే 10 గ్రాములు అనుకోండి, ఒక 8,000 ఉంటే చాలా ఎనఫ్ ట్రేడింగ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు మాతో పాటు పాల్పంచుకున్నారు.